నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. విజయనగరంలోని ఓ కళాశాలలో చోటు చేసుకున్న సంఘటన సమాజంలో పెను కలకలం రేపింది. ఒక విద్యార్థిని తన లెక్చరర్ ను అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన ఆ విద్యార్థిని మాటలతో మొదలుపెట్టి చివరికి చెయ్యి చేసుకునే స్థాయికి దిగజారింది. ఈ దృశ్యం అక్కడున్న ఇతర విద్యార్థులు, అధ్యాపకులకు షాక్ గురిచేసింది. విద్యార్థిని తన ఫోన్ విలువ 12,000 వాదిస్తూ టీచర్ ను దూషించింది. ఆపై తన చెప్పు తీసి టీచర్ ను కొట్టడానికి ప్రయత్నించింది. టీచర్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇతర విద్యార్థులు మరియు సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడదీశారు. గురువును దైవంతో సమానంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరం. విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పట్ల కనీస గౌరవం చూపకపోవడం నేటి విద్యా వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థుల్లో పెరుగుతున్న మొండితనం, సహనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా మంచి ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను కూడా నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అలాంటి ప్రవర్తనను ఏ మాత్రం సహించకూడదని వారు గట్టిగా సందేశం ఇవ్వాలి. గురువుల పట్ల భక్తి భావం పెంపొందించేందుకు విద్యా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజంలోని పెద్దలు కూడా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక ఈ సంఘటన కేవలం ఒక ఉపాధ్యాయురాలికి జరిగిన అవమానం కాదు, ఇది మన విద్యా వ్యవస్థకు, మన సంస్కృతికి జరిగిన అవమానం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.